అతి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఎలా ఉంది మా పేర్? నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎస్, ప్రియా ప్రియా, జై సార్. ప్రియా, నా కళ్ళలోకి చూసి చెప్పు నిజమేమిటో, ఇది ఎలా జరిగింది? పుష్కర్, ఈ నిర్ణయం నాది. పుష్కర్ని నీతో చెప్పాలని అనుకున్నాను, కానీ అంతా అనుకోకుండా హడావిడిగా జరగడం వల్ల నేనేం చెప్పలేకపోయాను. ఒకవేళ ఇదే నిజమైతే మరి అదేంటి? మన మధ్య జరిగిందేంటి? మనిద్దరి ప్రేమ గురించి? పుష్కర్, మన మధ్య ఏదైతే ఉందో అది అబద్ధం కాదు. ఇది అబద్ధం కాదు. మన మధ్య ఒక అట్రాక్షన్ ఉండేది, ఏదో ఫీలింగ్ ఉండేది. కానీ పుష్కర్, మిస్టర్ మాల్యా గారు నన్ను ప్రపోజ్ చేసినప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నాకు ఎలాంటి జీవితం కావాలో. పుష్కర్, మన లైఫ్ చాలా ఇన్సెక్యూర్. నేను నా జీవితంలో ఇన్సెక్యూరిటీస్ ఉండకూడదనుకున్నాను. నువ్వు ఎలాంటి సెక్యూర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నావు? నీకేం కావాలి? డబ్బు, లావిష్ లైఫ్ స్టైల్? ప్రియా, ఒక్కసారి నాతో చెప్పుండొచ్చు కదా. నీకేం కావాలని తెచ్చిచ్చేవాడి ప్రియా. యూనో పుష్కర్, ఏ ప్రేమ గురించి అయితే నేను ఎప్పుడూ కల్లో కూడా ఆలోచించలేదు, ఆ ప్రేమను ప్రియ నాకు రుచి చూపించింది. పెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఈ పెళ్లి ఎలా జరగాలంటే వచ్చిన వాడు ఎప్పటికీ మర్చిపోకూడదు. అసలే కానీ ఇంతకీ నీ సంగతి ఏంటి? నువ్వేదో నీ జీవితంలో ఉన్న డేట్స్ అన్ని ఒక అమ్మాయికి అప్పగించానని చెప్పావు కదా, తన సంగతి ఏమైంది? తను ఎప్పుడు పరిచయం చేస్తావు? నీ పెళ్లి ఏర్పాట్లు కూడా చేయొచ్చు కదా. ఇన్ఫాక్ట్ మరిద్దరం ఒకే రోజు ఒకే ముహూర్తానికి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? మీకన్నీ తెలుసు సార్, తొందరగా పెళ్లి చేసుకునే లాభం లేదు సార్. పోనీ నన్ను చూసి నేర్చుకో. నాలాగే ఎవరన్నా ఓ మంచి అమ్మాయిని చూసి శుభ్రంగా లైఫ్లో సెటిల్ అయిపో. అలాగే ప్రతి వ్యక్తి మీలా అదృష్టవంతుడు అవ్వలేదు సార్. కరెక్ట్గా చెప్పావు. ప్రియా లాంటి లైఫ్ పార్ట్నర్ దొరికినందుకు నిజంగా నేను ఎంతో అదృష్టవంతుడు. మరో విషయం పుష్కర్, నేను బిజినెస్ పని మీద ఓ వారం రోజుల పాటు మలేషియా వెళ్ళాలి. నేను తిరిగి వచ్చేంత వరకు నాకు కాబోయే సతీమణిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. మనందరికీ జయమాల్యా గురించి బాగా తెలుసు. అతను చాలా మంచి మనిషి. వీళ్ళందరూ డబ్బు కోసం అతన్ని వల్లో వేసుకుని ఉంటారు. అలాగే జయమాల్యా మనసు మార్చి వీళ్ళందరూ కలిసి ఏదో మాయ చేసి ఉంటారు. నన్ను క్షమించు పుష్కర్, నీ సంతోషాన్ని కాపాడలేకపోయాను. నువ్వు కూడా నా దగ్గర నిజం దాచావా వాణి? నాకెందుకు చెప్పలేదు? పుష్కర్, నాకు ఏ విషయమో తెలియదు. జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ప్రియ నాకు ఏ విషయమో చెప్పలేదు.